ద జాయస్ పాత్. దైవీ మానవుడైనటువంటి అవతార్ మెహర్ బాబా సోదరి అయిన మణి ఇరానీ యొక్క జీవిత గాథను మనం చదువుకుంటూ ఉన్నాము. అది 1952వ సంవత్సరం. అందరూ కూడా డెహ్రాడూన్లో ఉన్నారు. డెహ్రాడూన్లో జరిగినటువంటి విషయాలు, ఆమెకు చాలా నచ్చినటువంటి విషయాల్ని ఆమె చెప్పేది. మండలి హాల్లో ప్రేమికులందరితోటి, అంటే బాబా దేహం వదిలిపెట్టిన తర్వాత వచ్చినటువంటి యాత్రికులందరితో మణి ఆనాటి సంఘటనలను పూసగుచ్చినట్లు హావభావ ప్రకటనలతో చెప్తూ ఉండేది. అలా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి అంటూ పీటర్ అనే కుక్కను పెంచుకునేటటువంటి ఆ కుక్కను గురించి చదువుకున్నాము. అలాగే బాబాకు డెహ్రాడూన్లో ఉండగా అనేక నావల్సు, అలాగే డిటెక్టివ్ నావల్సు, అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను మణి చదివి వినిపించేది. మణి చదవడం పట్లే బాబా ఆసక్తి చూపించేవారు. కొన్ని నావల్స్ మణి చదివితేనే చాలా అందంగా ఉండేవి. ఆమె అనుకరణ అనేటటువంటి ప్రతిభ బాబాకు ఉపయోగపడింది. అలా డెహ్రాడూన్లో జరిగినటువంటి సంఘటనలను వివరిస్తూ అంటోంది, హిమాలయ పర్వత ప్రాంతాల్లో, అంటే డెహ్రాడూన్లో ఉన్నప్పుడు అనేక మరుపురాని సంఘటనలు ఉన్నాయి. ఆగస్టులో డెహ్రాడూన్లో బాబా గాడ్ స్పీక్స్ని ఇరిచ్కి డిక్టేట్ చేయడం ప్రారంభించారు. అలాగే 13వ తేదీ ప్రభుస్థితిని కంపోజ్ చేశారు. మనం రోజు చదువుకునేటటువంటి మాస్టర్స్ ప్రేయర్, పర్వర్దిగార్ ప్రార్థన, దీన్ని బాబా కంపోజ్ చేశారట. అలాగే సెప్టెంబర్ 7వ తేదీన హైయెస్ట్ ఆఫ్ ద హై డిక్లేర్ చేశారు. మనం సాధారణంగా మిగిలిన పుస్తకాలు చూస్తే హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే నేను ఉన్నతోన్నతుడు అనేటటువంటి ఆ సందేశంలో బాబా చెప్పినటువంటి ఆ సందేశాన్ని యథాతథంగా పొందుపరిచినటువంటి గ్రంథాలు అనేక ఉన్నాయి. ఇక్కడ మణి చెప్పే విషయం ఏమిటి అంటే, ఆ హైయెస్ట్ ఆఫ్ ది హై చెప్పినప్పుడు జరిగినటువంటి విషయాన్ని చెప్తోంది. ఇప్పటికి కూడా మెహరాజాద్లో మణి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక ఫోటో ఉంటుంది, పోస్ట్ కార్డ్ సైజులో ఉన్నటువంటి ఫోటో. దాని కింద మణి తన చేత్తో ఐ ఆమ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అని వ్రాయడము, దాని కింద బాబా సంతకం చేయడము జరిగింది. ఆ ఫోటో ఇప్పటికి కూడా మనం మెహరాజాద్లో ఆమె యొక్క డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడొచ్చు. ఈ ఫోటో వెనుక ఉన్నటువంటి కథను మణి ఒకసారి చెప్పింది. బాబా సోదరుల్లో బెహ్రం మనమందరం కూడా విని ఉన్నాము. ఆయన చాలా సౌమ్యుడు, మంచి కళాకారుడు కూడా, ఫోటోలు తీయడంలో ప్రావీణ్యత పొందినవాడు. మనము ఇప్పుడు బాబా ఫోటోలు అనేకం చూస్తూ ఉంటాం. ఆ ఫోటోలలో చాలా వరకు బెహ్రం తీసిన ఫోటోలే ఉంటాయి. అలాగే ఫోటోగ్రఫీలో అనేక బహుమతులు కూడా గెలుచుకున్నట్ట. అతడు తన సోదరుడు, అంటే దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ, ఆ కారణంగా తనకున్నటువంటి నైపుణ్యాన్ని, అంటే ఫోటోలు తీయడంలో ఉండేటటువంటి ఆ పాటవాన్ని ఉపయోగించి ఎప్పుడు వీలైతే అప్పుడు బాబా ఫోటోలను తీసేవాడు. బాబా ఇంట్లో చిన్న గది ఉండేది. ఆ గది అంటే గాలి కూడా చొరనటువంటి ఆ ప్రదేశం చాలా అసౌకర్యంగా కూడా ఉండేదట. తనకున్న పరికరాలతో అక్కడ పనిచేస్తూ
బాబా యొక్క అందమైన ఫోటోలను రూపొందించాడు. అలాగే బాబా ప్రేమికులలో అనేక మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈయన ఫోటోగ్రఫీని చాలా మెచ్చుకునేవారట. చాలా బాగా తీశావు అంటూ. అలా అనేక మంది చేత ప్రశంసలు కూడా అందుకున్నాడు. బాబా ఫోటోలు తీయడంలోనూ వాటిని రూపొందించడంలోనూ జీవితం గడపాలనే ఆశయం నెరవేరిపోయింది అతనికి. నిజానికి ఫోటోగ్రఫీ అంటే ఆ రోజుల్లో మనం చదువుకునేది 50 దశకం, 52, 53 ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయాల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ ఈ రోజుల్లో లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత చక్కగా క్లారిటీతో ఇప్పుడు సెల్ ఫోన్లు ఉపయోగించి మనం తీసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఒక డబ్బా కెమెరా లాంటిది ఉంటుంది. ఆ కెమెరాలో జాగ్రత్తగా ఫోకస్ పెట్టి తీయందే ఫోటోలు పడేవి కావు. అంతేకాకుండా ఆ ఫిల్ముని అంటే ఫిల్ములో ముద్రింపబడతాయి. ఆ ఫిల్ముని మళ్ళీ డార్క్ రూమ్లో దాన్ని డెవలప్ చేయాలి. ఆ తర్వాత ప్రింట్ చేయాలి. అంత ప్రొసీజర్ ఉండేది ఆ రోజుల్లో. అలా అతడు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని బాబా ఫోటోలను రూపొందించేవాడు. 50 దశకంలో బాబా స్వయంగా బెహ్రంని పిలిచి తన చిత్రాలను అధిక సంఖ్యలో సిద్ధం చేయమని చెప్పారట. వాటిని పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి తన ప్రేమికులకు పంపమని మణికి చెప్పడం జరిగింది. వాటిని పంపే ముందు బాబా వాటిని స్పృశించేవారు. ప్రతిసారి పోస్టు చేయడానికి ముందు తప్పనిసరిగా బాబా వాటిని స్పృశించి తన ప్రసాదంగా తన ప్రేమికులకు పంపిస్తూ ఉండేవారు. 1954 సహవాస్ ముందు బాబా బెహ్రంని పిలిచి తన ఫోటోలను పోస్ట్ కార్డు సైజులో రూపొందించమని చెప్పారు. అలా అతడు రూపొందించినటువంటి అనేక చిత్రాలపై బాబా స్వయంగా సంతకం చేశారట. ఆయన సంతకం చేసే ముందు మణి చేత ఆ ఫోటో కింద ఐ యామ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అనేటటువంటి ఆ క్యాప్షన్ని వ్రాయమన్నారు. ఆ సమయంలో అక్కడ మెహరాజాదులో లేదా డెహ్రాడూన్లో ఎవరు అక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరికీ కూడా బాబా స్వయంగా ఆ ఫోటోలను పంచారు. అందరికీ ఒక్కొక్క ఫోటో ఇచ్చారు. మిగిలిన వాటిని తన జేబులో పెట్టుకుని తర్వాత ఎవరైనా వచ్చినా తన సన్నిహితులు కనపడినా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. మరి ఆనాడు ఎవరెవరు బాబా చేతి నుండి స్వయంగా బాబా ఇవ్వగా తీసుకున్నటువంటి ఆ ఫోటోలను ఎవరెవరు తీసుకున్నారో మనకి తెలియదు. మణికి కూడా నాకు గుర్తులేదు అని చెప్పేది. ఎవరెవరు తీసుకున్నారో ఆమెకు తెలియకపోయినా తనకిచ్చినటువంటి ఫోటోని మాత్రం జాగ్రత్తగా తన రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద భద్రపరుచుకుంది. నిజానికి బాబా చేసినటువంటి సంతకం కానీ ఆనాటి ఫోటోలు కానీ దాని కింద మణి వ్రాసినటువంటి ఐ యామ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అనేటటువంటి ఆ క్యాప్షన్ కానీ కాలక్రమాన అవి మాసిపోవచ్చు. అంతే కదా, ఇప్పటికీ ఆనాటి ఫోటోలు అంత క్లారిటీగా ఉండవు, పాడైపోతూ ఉంటాయి. కానీ ప్రియతమ బాబాతో ఆ టేబుల్ దగ్గర కూర్చుని కాలానికి అతీతమైన ఆ క్షణాలను ఎన్నటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగా మాకు మిగిలిపోయాయి అని మణి చెప్తూ ఉండేది. అవి బాబా చెప్పి వ్రాయించినటువంటి ఐ యామ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అనేక ఫోటోల మీద వ్రాసింది మణి. ప్రతి దాని మీద బాబా ఓపిగ్గా కూర్చుని సంతకం చేశారు. ఆ సంతకం అనేక వేల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. అలా వారందరూ కూడా బాబా స్వయంగా ఇచ్చినటువంటి ఆ ఫోటోలతో వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. అలాగే వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అని మణి చెప్తూ ఉండేది. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై అనే
ఈ సందేశం ఇచ్చిన నెల రోజుల తర్వాత మణి డైరీలో ఇలా రాసుకుంది: అక్టోబర్ 1వ తేదీ నుండి బాబా రాత్రి కూడా పనిచేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి మేము కూడా కొన్ని నిమిషాలు ధ్యానం చేసేవాళ్ళం. నెల రోజుల పాటు సాయంత్రం కూడా ధ్యానం చేశాం. అక్టోబర్ 28 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు భారతదేశంలో అందరూ ధ్యానం చేశారు. అంటే బాబా అప్పుడప్పుడు ఆదేశాలు ఇచ్చేవారు తన ప్రేమికులకు. ఏదో ఒక ఆదేశం లేదా ఒక నామాన్ని ఒక అరగంట సేపు చెయ్యమను, లేదా ఒకరోజు మౌనం ఉండమను, లేదా ఉపవాసం ఉండమను, ధ్యానం చెయ్యమను, ఇలా బాబా తన తన ప్రేమికులందరికీ కూడా సందేశాలు పంపించేవారు. అలా ప్రేమికులందరూ కూడా ఆ విధంగా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉండేవారు. నవంబర్ 1వ తేదీన బాబా ప్రజా దర్శనమిచ్చారు. అంటే డెహ్రాడూన్లో రాజ్పూర్ రోడ్లో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ఆవరణలో ఇచ్చినటువంటి దర్శనం ఆ ఫిల్ముగా తీయబడింది. అందులో బాబా ఎంతో అందంగా ఆయన దివ్య సౌందర్యంతో వెలిగిపోతున్నారు అని మణి చెప్పేది. నెల రోజుల తర్వాత డెహ్రాడూన్ నుండి వీరందరూ కూడా బయలుదేరారు. ఆ తర్వాత అంటే మహాబలేశ్వర్ వచ్చారు. తర్వాత మణి 1953 చివరి రోజుల నుండి 1955 చివరి వరకు, అంటే 2 సంవత్సరాల పాటు మణి వ్రాసినటువంటి చిన్న డైరీ దొరికింది హెదర్ నాడిల్కి. అందులో అంటే జస్ట్ చిన్న డైరీ 12 పేజీలు మాత్రమే ఉంది. అందులో మణి చాలా క్లుప్తంగా ఆ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలను పొందుపరిచింది. బాబా బాహ్యంగా చేసినటువంటి ప్రజా దర్శనాలు అంటే 50 దశకంలోనే అటు హమీర్పూర్ ఇటు ఆంధ్ర వచ్చారు. 2 అంటే 53, 54 సంవత్సరాల్లో బాబా ఆంధ్ర రావడం జరిగింది. అలాగే నాగపూర్, సావనీర్ అనేక ప్రాంతాలలో బాబా ప్రజా దర్శనాలు ఇచ్చారు. అలాగే మస్తు ప్రయాణాలు కూడా చేస్తూ ఉండేవారు. ఉపవాసాలు, అలాగే స్త్రీలతో పాటు కొన్ని పర్యటనలు కూడా చేశారు. వాటి గురించి ఈ డైరీల్లో పొందుపరిచింది మణి. డెహ్రాడూన్ నుండి వాళ్ళు బయలుదేరారు. మహాబలేశ్వర్ వచ్చారు. మహాబలేశ్వర్లో ఆగాఖాన్ బంగ్లా అంటే ఫ్లోరెన్స్ హాల్ అంటారు, అందులో ఉన్నారు. అది మంచి చలికాలం. జనవరి చివరలో బాబా హమీర్పూర్లో ప్రజాదర్శనం ఇచ్చారు. ఫిబ్రవరి 14వ తేదీన మెహర్యాన్ పరబ్ అంటే అది గుజరాత్ క్యాలెండర్ ప్రకారం బాబా జన్మదినం. ఆ నెలని మెహర్ అని కూడా పిలుస్తారు. వాళ్ళందరూ కూడా అంటే స్త్రీలందరూ కూడా బాబా జన్మదినాన్ని జరుపుకున్నారు. 19వ తేదీన బాబా మండలి వారితో ఆంధ్ర పర్యటనకు బయలుదేరారు. అక్కడ అనేక ప్రజా దర్శనాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా అనేక పుస్తకాలలో మనము చదువుకోవచ్చు. లార్డ్ మెహరు, అలాగే ఆంధ్ర పర్యటన, ఇలాంటి పుస్తకాలలో మనము చాలా వివరంగా పొందుపరచబడ్డాయి. ఇక్కడ మాత్రం మణి చాలా క్లుప్తంగా, అంటే తాను ప్రత్యక్షంగా చూడలేదు ఆ దర్శనాలు. వాళ్ళందరూ కూడా మెహరాజాద్లో లేదా మహాబలేశ్వర్లో ఉన్నారు. కాబట్టి అక్కడ ఆమె విన్నటువంటి సంఘటనలన్నీ కూడా క్లుప్తంగా వ్రాసుకుంది. అలాగే ఆ ప్రజా దర్శనాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాగాయి. 25వ తేదీన బాబా జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెంలో చేశారు. అలాగే బాణాసంచాలతో బాబా నామం నలుదేశులా మారుమ్రోగింది అని తన డైరీలో వ్రాసుకుంది. బాబా మార్చి 6వ తేదీన అంటే కాకినాడ వచ్చి కాకినాడ నుండి నేరుగా మహాబలేశ్వర్ వెళ్ళారు. 6వ తేదీన తిరిగి వచ్చారు. 19వ తేదీన స్త్రీలతో పాటు పూనా వెళ్ళారు. ఇరిచ్ తల్లి గాయమాయ్ అంటే బింద్రా హౌస్కి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. బాబా మాత్రం సాకోరి వెళ్ళారు. అక్కడ ప్రజా దర్శనమిచ్చారు.
21వ తేదీన మళ్ళీ అందరూ కలిసి మహాబలేశ్వర్ తిరిగి వచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన బొంబాయి నుండి వచ్చిన సన్నిహిత ప్రేమికులతో కలిసి ఈ స్త్రీ మండలి వారందరూ ఆర్థర్స్ పాయింట్, మహాబలేశ్వర్లో చూడవలసినటువంటి పర్యాటక ప్రదేశాల్లో ఈ పాయింట్ కూడా ఒకటి. అంటే అక్కడ నుండి చూస్తే కిందకి కృష్ణానది కనిపిస్తూ ఉంటుంది. చాలా లోయలో, చాలా లోతుగా. చాలామంది మీలో చూసే ఉంటారు. ఇక్కడ బాబా ఆ సమయంలో అంటే ఆర్థర్స్ పాయింట్ దగ్గర తీయించుకున్న ఫోటో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ నేను మన టీమ్స్ చాట్లో పెట్టాను ఆ ఫోటో. వాళ్ళందరూ కూడా అంటే స్త్రీలందరూ కలిసి ఆ సన్నిహిత ప్రేమికులతో ఆర్థర్స్ పాయింట్ని చూసి వచ్చారు. పిక్నిక్ కూడా వెళ్ళారు. అలాగే వాళ్ళందరూ కూడా బోటింగ్ చేశారు. తర్వాత తిరిగి 18వ తేదీన మహాబలేశ్వర్ తిరిగి వచ్చారు. ఆ సమయంలో కొల్హాపూర్ నుండి ఒక గొప్ప మస్తుని అతి కష్టం మీద ఒక రోజు కొరకు తీసుకువచ్చారట. తర్వాత ఋషికేశ్ నుండి నీలకంఠ మస్తు కూడా వచ్చాడు. మహాబలేశ్వర్లో కొన్ని రోజులున్నాడాయన. బాబా చాలా సంతోషించారు. ఆ మస్తు స్త్రీలకు కూడా వండి పెట్టేవాట. చాలా రుచిగా ఉండేవిట ఆయన చేసిన పదార్థాలు. మే 2వ తేదీన వీళ్ళందరూ కలిసి సతారా వెళ్ళడం జరిగింది. అలాగే జూలైలో మనకందరికీ తెలుసు మౌన వార్షికోత్సవం. 10 అర్ధరాత్రి నుండి 11 వరకు ఉపవాసము, మౌనము. అంటే సాధారణంగా మనం 9 అర్ధరాత్రి నుండి 10 వరకు 10 అర్ధరాత్రి వరకు ఉపవాసము, మౌనం అవలంబిస్తాము. అంటే బాబా ఎప్పటికప్పుడే ప్రతి ఏడాది ఆయన ఆదేశాలను అనుసరించి ప్రేమికులందరూ కూడా పాటించేవారు. ఒక్కొక్కసారి ఉపవాసం చెయ్యమనేవారు. ఉదయం 8 గంటలకు ఒక కప్పు టీ తాగి రాత్రి 8 గంటలకు భోజనం చేయమనేవారు. ఒక్కొక్కసారి ఉపవాసము, మౌనము రెండూ కూడా చేయమనేవారు. ఒక్కొక్కసారి ఉపవాసం అంటే మౌనం చెయ్యలేని వాళ్ళు ఉపవాసం చెయ్యొచ్చనేవారు. చివరి అంటే చివరి సంవత్సరం అంటే 1968వ సంవత్సరంలో మాత్రం బాబా మౌనాన్ని మాత్రమే పాటించమన్నారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా అదే ఫాలో అవుతున్నాం. అంటే మా చిన్నతనాల్లో ఉపవాసాలు చేసేవాళ్ళం. అలా వాళ్ళందరూ కూడా అంటే అన్ని దేశాలలో, ప్రపంచ దేశాలలో బాబా ప్రేమికులందరూ కూడా ఆ ఉపవాసము, మౌనము కూడా అవలంబించారు. బాబా మామూలుగా ఉపవాసం కొనసాగిస్తూ ఉన్నారు. ఆగస్టు నెలలో బాబా ఆరోగ్యం బాగోలేదు. సెప్టెంబర్లో అహ్మద్నగర్లో ప్రజాదర్శనం జరిగింది. అమెరికా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా మొదలగు దేశాల నుండి 16 మంది విదేశీయులు వచ్చారు. స్త్రీలు కూడా అహ్మద్నగర్లో జరిగినటువంటి సమావేశానికి వెళ్ళారు. అక్టోబర్ 7వ తేదీన బాబా అక్షర ఫలకాన్ని వదిలిపెట్టారు. నవంబర్ 6న బాబా గాడ్గే మహారాజ్కి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం పండరీపురం వెళ్ళి 7వ తేదీన తిరిగి వచ్చారు. తర్వాత 1955వ సంవత్సరం జనవరి 25వ తేదీన బొంబాయి వెళ్ళారు. అక్కడ వీళ్ళందరూ కలిసి గాన్ విత్ ద విండ్ అనే సినిమాని చూశారు. తర్వాత రిపబ్లిక్ డే దినోత్సవం ఆర్నవాజిన్లో అందరూ కూడా సంతోషంగా గడిపారు. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి మస్తుని కొల్హాపూర్ నుండి ఒక రోజు కొరకు తీసుకువచ్చారు. బాబా చాలా సంతోషంగా ఉన్నారు. జనవరిలో ప్రపంచంలో బాబా ప్రేమికులందరూ 24 గంటలు ఉపవాసం చేశారట. అంటే 12వ తేదీ రాత్రి 8 గంటల నుండి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉపవాసం చేయమన్నారు. అలా ప్రపంచంలో బాబా ప్రేమికులందరూ కూడా ఆ ఉపవాసాన్ని అవలంబించారు. మే 1వ తేదీన బాబా జాల్విల్లాలో ఏకాంతవాసం చేశారు. మెహ్రా మణి 5 రోజులకు ఒకసారి మాత్రమే బాబా దర్శనానికి వెళ్ళేవారు.
23వ తేదీన బాబా 7 రోజులు గ్రాఫ్టన్ బంగ్లాలో ఉన్నారు. ఆగస్టు 13న బాబా బొంబాయి వెళ్ళారు. అక్కడ 700 మందికి దర్శనమిచ్చారట. 17న బాబా 12 గంటలు కైకోబాద్తో పాటు ఉదయం నుండి ఉపవాసం చేశారు. బాబాతో పాటు స్త్రీ మండలి వారు కూడా ఉపవాసం ఉన్నారు. ఆ సంవత్సరం నగర్లో ఎన్నడూ లేని వర్షం పడిందట. 40 అంగుళాల వర్షం నమోదైంది. ఉత్తరాన భయంకరమైనటువంటి వరదలు, వేలాది మంది నిలువ నీడ లేకుండా అయిపోయింది. చెట్లపై పుట్లపై ప్రాణాలు దక్కించుకున్నారు. అక్టోబర్ 27న పింపల్గాం వెళ్ళారు. నవంబర్లో సహవాస కార్యక్రమం అంటే 1955వ సంవత్సరం మెహరాబాద్లో 4 భాషల వారికి 4 వారాల పాటు బాబా దర్శనం ఇచ్చారు. అంటే సహవాసం ఇచ్చారు. 4 అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వారం పాటు సహవాసం ఇచ్చారు. అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. అలాగే ఈ సమావేశం కోసం, ఈ సహవాసం కోసం డాన్ స్టీవెన్స్, ఫ్రాన్సిస్ బ్రెబజాన్ కూడా వచ్చారు. 11వ తేదీన సతారా తిరిగి వచ్చారు. 20 అంటే డిసెంబర్లో మెహ్రా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. 1956 పూనా, సాకోరి మొదలైన ప్రదేశాల్లో మరిన్ని దర్శన కార్యక్రమాలు జరిగాయి. జనవరి 31వ తేదీన బాబా చాలా అలసటతో తిరిగి వచ్చారట మహాబలేశ్వర్. తర్వాత సతారా గురించి మణి చెప్తుంది. ఇది మళ్ళీ రేపు చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.